స్టార్ న్యూస్ తెలుగు ప్రజాబలం పత్రిక అండ్ మీడియా సోదరులకు ధన్యవాదములు. నా పేరు ఆమ్గోద్ రాజు నాయక్, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మహేశ్వరం. ఇవన్నీ దొంగ హామీలు, దొంగ మాటలు చెప్పి ఇలా గవర్నమెంట్కి వచ్చిన నాయకులు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? 6 గ్యారంటీలు, 420 హామీలు ఒక్కటైనా నెరవేర్చిరా? ఒకటి మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పేసుకొని ఇలా మహిళలు బస్సులలో జుట్టులు పట్టుకొని కొట్టుకుంటున్నారు. జనాలంతా సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఇట్లాంటి దౌర్భత్యమైన ప్రభుత్వం ఏదీ లేదు. గతంలో ఎప్పుడు చూడలేదబ్బా ఇటువంటి ప్రభుత్వాన్ని. మేమైతే ప్రభుత్వం వచ్చి ఇలా 15-16 నెలలైనా వాళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎక్కడ చేసినా గొంగడి ఎక్కడే ఉన్నట్టు కేసీఆర్ గారి పాలనలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే పనులు చేయనాయో అవే పనులు అయినాయి తప్ప ఈరోజు గ్రామాలలో కానీ మండలాల్లో కానీ ఎక్కడ చేసినది ఎక్కడే ఉన్నాయి. పాలన అంటే ఇలాంటి పాలన అయితే ఎక్కడ చూడలేదబ్బా మేమైతే. ఎందుకంటే సర్పంచ్ పదవులు అయిపోయి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇవాళ చాతగాని ప్రభుత్వం ఇది. సర్పంచ్ పదవి అంటే ఏదైతే ఎలక్షన్ వస్తే సర్పంచ్గా నిలబడితే ఓడిపోతున్న భయంతో ఇవాళ ఎక్కడ కూడా ఎలక్షన్ని ముందుకు వస్తలేరు. అదేవిధంగా కొన్నిసార్లు అంటారు జడ్పీటీసీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ ముందు వేస్తామంటారు. ఏ రాజ్యాంగంలో రాసిందో ఎట్లా ఉందో మాకు తెలియదు, కానీ వీళ్ళ అవగాహన లేదు. వీళ్ళకు ప్రభుత్వం నడిపే ఆలోచన కూడా లేదు. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ప్రజాపాలనకు కేసీఆర్ పాలనకు వ్యత్యాస గత 10 సంవత్సరాలను ఏవైతే చూసినామో డెవలప్మెంటు ఈ 15 నెలల్లో కనిపిస్తుంది. ఎంతటి గుండా రాజకీయాలు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఈరోజు ఏవైనా అభివృద్ధి చేయాలని పోతే అన్ని అడ్డంకులే. ఏది చేసినా ఈరోజు మాట్లాడుతున్నారు మన కొంతమంది. ఫార్మాలిటీ సిటీకి తీసుకున్న ల్యాండ్ తీసుకొని ఇలా 4th సిటీ అని పేరు పెట్టి అందులో కావాల్సిన ల్యాండ్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ దగ్గర పక్కన పెట్టుకొని రోడ్లు కానీ వీళ్ళు 4th సిటీని పేరు చేసి అని ప్రలోభతం చేస్తున్నారు తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు. వీళ్ళు ప్రభుత్వం ఇంకా ఇప్పటికే 16-15 నెలలు అయిపోయింది. ఇంకా మహా అంటే ఒక 3 సంవత్సరాలు ఇట్లాగే డెక్లాయించిపోతారు, కానీ జనాలు చేసేది అయితే ఏం లేదు. మీరు ఇందాక అంటున్నారు, మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం అని తెచ్చింది కేసీఆర్. రైతులకు రాజు చేసింది కేసీఆర్. ఇలా రైతుని కూలీవాణి చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అది నిఖార్సుగా చెప్పగలుగుతున్నాం. ఏ రైతుని అడిగినా చెప్తారు. ఒక అవ్వను అడగని, ఒక తాతను అడగండి, ఏమని మాట పంపబెట్టినారంటే కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తాం. అవ్వకే ఇస్తున్నాడు, తాతకి ఇవ్వట్లేదు. తాతకి ఇస్తున్నాడు, అవ్వకి ఇస్తలేడు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 4,000 రూపాయలు ప్రతి ఇంట్లో అవ్వకి ఇస్తాం, తాతకి ఇస్తామని అబద్ధాల మాటలు చెప్పి ఓటు దన్నుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదేవిధంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిండు. ప్రతి ఆడపడుచుకు పెళ్ళి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు. ప్రతి విద్యార్థికి స్కూటీలు ఇప్పిస్తా అన్నాడు. కానీ ఏవి ఉన్నాయి ఈరోజు? ఎక్కడ బాయ్ నీ స్కూటీలు ఏడికి బాయ్, నీ తులం బంగారం ఏడికి బాయ్, అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఏడికి బాయ్, రైతు బంధు 15,000 ఇస్తా అన్నావు, అదేడికి బాయ్, కూలీ రైతులకు 12,000 ఇస్తా అన్నావు, అదేడికి బాయ్. ఏం చేస్తున్నావు? నీ పాలన ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఏమనంటే పొద్దుగాలు లేస్తే కేసీఆర్ గారి పేరు తలవంది, ఇలా రేవంత్ రెడ్డి లేవాడు. పండుకున్నప్పుడు కూడా కేసీఆర్ పేరు యాద్ చేస్తాడు, లేచినప్పుడు కేసీఆర్ పేరుతోనే లేస్తాడు. దేవుని మొక్కడం రేవంత్ రెడ్డి గారు, కానీ కేసీఆర్ని తలవని రోజంతే లేదు. ఇది మీ టీవీ ద్వారా, మీ పత్రిక ద్వారా చెప్తున్నాను. నేనైతే కేసీఆర్ని తలవని రోజు ఏదైనా ఉందంటే మీరు సూటిగా ఎప్పుడైనా ఇదే మైక్ తీసుకుపోయి రేవంత్ రెడ్డి ముందు పెట్టండి, లేక మీరైనా ఏదైనా ప్రోగ్రాం పెట్టి చూడండి. రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా సరే కేసీఆర్ని తలవకుండా, హరీష్ రావు తలవకుండా, అదేవిధంగా కేటీఆర్ తలవకుండా రోజు ఉండదు. అరే నీకు ఇంత మంచి పాలన అందియాలని చెప్పేసుకొని ప్రజలు నిన్ను ఒక
గద్దెక్కేసి కూర్చోబెడితే నువ్వు ఏం దేవులాడుతున్నావు, లంక బిందెలు దేవులాడుతున్నావు. పోయి ఎవడైనా లంక బిందెలు పెట్టిపోతాడా? నీ పని అదే ఆలోచన అనాలి. ఇది ఇప్పుడు చేసే పని అయితే అదే అనుకో, కొత్త పని ఏం లేదు, అదే పని చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులతో సహా అదే పనిలో ఉన్నారని మేము చెప్పడం కాదు, జనాలు ప్రజలు ఎవరు అడిగినా చెప్తారు అదే మాట. ఇలా పథకాలు ఎవరింట్లో వస్తున్నాయి ఇంతకుముందు మాట్లాడేటివి ఏమంటుంటివి, అన్ని రాజకీయ నాయకులలో ఉద్యోగాలు ఎవరికి ఉన్నాయంటే కేసీఆర్ ఇంట్లో ఉన్నాయని చెప్తుంది. ఇలా నీ ఇంట్లో ఉన్నాయి నాయన, అమెరికాలో ఉన్న మీ తమ్ముని దొరికొచ్చుకొని ఇలా వ్యాపారం చేపించుకుంటున్నావు. ఇలా మీ అన్నదమ్ములు కూడా అందరూ వ్యాపారం. ఈరోజు ఫోటో కాల్ ఇచ్చి పంపిస్తున్నారు, అది చూస్తలేమా మనం? ప్రజా ధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. బట్ రాబోయే రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్. కానీ మళ్ళీ జీవితంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా అడుగు ఉండదు. ఒక వార్డు నెంబర్ కూడా గెలవని పరిస్థితిలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఈరోజు చూస్తున్నాం, మనం అందరం గ్రామాలలో చూస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది. నీళ్లు లేవు, చెత్త ఎత్తాలంటే ట్రాక్టర్లకు డీజిల్ లేదు, అలా పనిచేసి సప్రా చేయని పైసలు ఇవ్వడానికి జీతాలు లేవు. ఏం పాలన నడుపుతున్నారండి మీరు? 2 సంవత్సరాలు కావస్తుంది సర్పంచ్ పాలన పోయి, ఎలక్షన్ పెట్టే దమ్ము లేదు. ఏం పాలన అంటారు దీన్ని? ఇంకా పైకెళ్ళి మాట్లాడతారు, అవ్వాలని తిడుతున్నారు. ఎవరైనా తిడితే తుండలు ఇడుస్తా, లాగులు ఇడుస్తా, ఎవరైనా తిడితే తాట తీస్తా. అరే నాయన, నిన్ను ఎవరు తాట తీస్తాడు? ఏం చేస్తాను? నువ్వు తాట మమ్మల్ని ఏం తీస్తావు, కానీ నువ్వు తాట తీసుకోకుండా చూసుకో. ప్రజలు నిన్ను తాట తీయకుండా చూసుకునే మంచి పని చేసుకో అంటున్నాం. నీకు మంచి పదవి వచ్చింది, దాన్ని నిభాయించుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ చెప్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అందరికీ చెప్తున్నాం, మీరు చేసే నాయకత్వం ఏదైనా చేస్తున్నారో ఈరోజు మీరు ఏదైనా ఊళ్ళో జనాలను అడగండి.